ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా తులరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క తులరాశి వారికి రేపు మంగళవారం మే 26వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు తులరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు మంగళవారం ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క 2026వ సంవత్సరంలో మే 26వ తారీఖున మంగళవారం రోజున తులరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు ఈ యొక్క తులరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంత మిశ్రమంగా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆదాయ మార్గాలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పనిని చేసినా ఆ పని డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం అనేది నడుస్తుంది. ఇక రేపటి రోజు తులరాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు కొంత కలవరి పెడతాయి. అలాగే ఈరోజు కొన్ని పనుల్లో మీకు కొంత ఆటంకాలు అనేవి ఏర్పడేటటువంటి విధంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక రేపటి రోజు తులరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడడం, అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీ కుటుంబ సభ్యులతో చర్చించుకోవడం మంచిది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో మీరు మీ కుటుంబ సభ్యులతో తొందరపడి ఏ వ్యవహారం పైన మాట ఇవ్వడం మాత్రం చేయకండి. అలా చేస్తే మీరు మాట తప్పేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి రేపు పరిస్థితులు అంతా అనుకూలించకపోవడంతో మీరు కొంత మనశ్శాంతి అనేది కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులరాశి వారికి రేపు రోజున ఉద్యోగులకు మీ యొక్క కార్యాలయంలో మీ సహ ఉద్యోగులతో కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాట అంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి వెనక ముందు ఆలోచించి మాట్లాడవలసిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు వహించండి. ఇక ఈ యొక్క తులరాశి వారికి రేపు వ్యాపార పరంగా వ్యాపారస్తులకు కూడా నిదానమైనటువంటి విధానంలో మీ వ్యాపారం అనేది నడుస్తుందని చెప్పాలి. వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు రేపు మీ వ్యాపారంలో కొందరు నమ్మక ద్రోహం చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడడం మంచిది. ఇక రేపటి రోజున తులరాశి వారికి చెందిన భార్యాభర్తల మధ్య కొంత అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీ యొక్క ప్రయాణాలు వాయిదా పడతాయి. అలాగే వృత్తిపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క తులరాశి వారికి రేపు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి, అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపటి రోజున తులరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం పఠించడం, అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారి యొక్క సింధూరాన్ని నుతిటిన తిలకంగా ధరించి మీ మీ పనులను చేసుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.